అందరికీ నమస్కారం. మన సైకిల్ రేస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. డుంగూరు నుంచి నిన్న రామేపట్నం వరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సిహెచ్ గొలగండ్లో అయితే ఉన్నాను. సో గొలగండ మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు సాగు గరిదాస్. సిహెచ్ గొల్లగడ్డి గ్రామం, సోపేట మండలం, విరుగపురం డిస్టిక్ చెందినటువంటి గ్రామం అది. ఇక్కడ ప్రతి ఏటా వందల మంది గోవా గాని మద్రాసు గాని అండమాన్ గాని వలస మళ్ళీ రావడం అవుతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఇక్కడ వ్యాట్ చేయడానికి జట్టి లేకపోవడం వల్ల దాని ఫలితంగా తెరప్పుడు వెళ్తుంటే ఇక్కడ మనిషి చనిపోవడము, దాని కారణంగా చాలా బాధలు పడుతున్నాము. దయచేసి ప్రభుత్వం వారు ఒక జట్టి తయారు చేసి మాకు ఇస్తే వలస కూడా వెళ్ళకుండా ఇక్కడే ఏదో చెప్తే వలస చేసుకుంటే సరే కదా వేటకెట్టుకోవడం అనేసి మేము గవర్నమెంట్ మనం చేసుకుంటున్నాం. 4వ నెల తర్వాత వేట నిషేధం చేస్తున్నాం కాబట్టి మాకు గ్రామంలోన ఒకరికే మత్స్యకార భరోసా ఇస్తున్నారు. తక్కువైన వాళ్ళకి రేషన్ కార్డులో లేకపోతే ఉన్న వాళ్ళకి ఒక్కరికే ఇస్తున్నాం, తక్కువైన వాళ్ళకి ఇవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి మత్స్యకారులకి ఎందరైతే వేట చేస్తున్నారో అందరికీ ఆ మత్స్యకార భరోసా వచ్చినట్లు చేస్తారనేసి మా ప్రార్థన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఊర్లో ఫేస్ చేస్తున్న కష్టం అనమాట. ఏంటంటే మా శ్రీకాకుళంలో ఇప్పటి వరకు అయితే నేను 10 ఊర్లు అయితే వెళ్ళాను. 10 ఊర్లో ప్రతి ఒక్కరు జట్నీ కోసం అయితే చెప్తున్నారు. సో జట్నీ మాకు అంటే ఈ 10 ఊర్లలో అంటే ఒక జట్నీ అయినా సరే నిర్మిస్తారని గవర్నమెంట్ ని అయితే మత్స్యకారులు మాత్రం కోరుకుంటున్నాం. అలాగే మాకు మత్స్యకార భరోసా కూడా వేట నిషేధం సమయంలో అయితే వేస్తున్నారు. అది కూడా రాజ్కోట్ లో 2-3 వేటకెళ్ళినా సరే ఒకరికే వేస్తున్నారు అనమాట. ఆ ఒకరికి వేయడం వల్ల ఆ 2 నెలల పాటు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని మత్స్యకార భరోసా కూడా ఆ రేషన్ కార్డులో ఎంతమంది వేటకెళ్తే అంతమందికి పడేలాగా మీరు చేస్తారని మా మత్స్యకారులందరం కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అన్నము, ఎందుకంటే మేము వేటకెళ్తుంటాము, మా పడవలు పోయినా సరే మా వల్ల పోయినా సరే ఇన్సూరెన్స్ లేకపోయి చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు ఇన్సూరెన్స్ కనిపిస్తే అది మాకు కొద్దిగా మృతిగా మాకు సేకరిస్తామనేసి ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎప్పుడు చేపలు పడినా సరే మేము చాలా ఇబ్బంది పాలవుతున్నాము. ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ రేట్ అయితే ఆ రేట్ మేము ఇవ్వాలి. అది స్టాక్ చేసి మా నచ్చిన రేట్ ఇస్తామంటే అది కావడం లేదు. దయచేసి ప్రభుత్వం ఇది కూడా గుర్తించి మాకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఇప్పిస్తారనేసి మరీ కోరుచున్నాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల అంటే వేటకెళ్ళి తెచ్చిన చేపల్ని అంటే తాగుగారులు వాళ్ళు మాతో ఆడుకొని చేపలు కొనుక్కుంటున్నారు అనమాట. అంటే సరైన గిట్టుబాటు ధరలకి అనమాట కొనట్లేదు. వాళ్ళు చెప్పిన రేట్లకి అనమాట ఇవ్వాల్సి వస్తుంది. సో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే అంటే గిట్టుబాటు ధరలకి మేము చేపలు అమ్మగలమని మా మత్స్యకారులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం వారికి ఇదొస్తున్నాం మనది. ఎందుకంటే మేము వేటకెళ్ళేటప్పుడు చాలా చాలా దెబ్బలు తగ్గుతుంటాయి కాబట్టి మాకు ఫాస్టెడ్ ఫిక్స్ ఇస్తే మేము వెళ్ళి వెంటనే అది సిరీజ్ చేసుకుంటూ ఊరికి క్షేమంగా ఇంటికి తల్లి పిల్లలతో క్షేమంగా ఉంటామనేసి ప్రభుత్వం ఇది కూడా మనం చేసుకుంటున్నాం. మేము వేటకెళ్ళేటప్పుడు ఆ లైఫ్ జాకెట్ లేపడం వల్ల చాలా ప్రమాదాలకు గురవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇది కూడా గుర్తించి మాకు లైఫ్ జాకెట్లు ఇప్పిస్తే మాకు ప్రాణాలకు రక్షణ చేసినట్టు వారు అవుతారు. కాబట్టి దయచేసి మా మనవాళ్ళకి ఇచ్చి ఆ లైఫ్ జాకెట్ ఇప్పిస్తారని కోరుచున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా గొలగంటి మత్స్యకారులకు ఉన్న సమస్యలు అయితే చెప్పారు. నేను ఇప్పటి వరకు ఏ ఊరికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ కష్టాలు అడిగాను. సో ప్రతి ఒక్క ఊర్లో అయితే ఈ కష్టాలు అయితే చెప్తున్నారు. గవర్నమెంట్ ఎంత వేగంగా ఈ బాధల్ని మీరు దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి అనుకూలంగా చేస్తారని మనం చేస్తాం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వరకు వెళ్ళేలా అయితే షేర్ చేయండి. అలాగే ఇంకా నేను నెల్లూరు వరకు అయితే రైడ్ చేస్తాను. సో మీరు ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, బీచ్లో ఫిషర్మెన్స్ సమస్యలు అయితే విన్నారు కదా. సో గొలగండ మైల్లో చెప్పే ఒకసారి వాళ్ళ బాధలు వినండి. చెప్పండి. మాది సిహెచ్ గొల్లగండి, సోంపేట మండలము, శ్రీకాకుళం జిల్లా అండి. మాది చెన్నై గోవా వెళ్ళిపోతుంటే ఇక్కడ ఆడాలని చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అదృష్టం ఉంటే డబ్బులు వస్తాయి, లేదంటే అది కూడా లేదు. వాళ్ళకి ఇబ్బందులే, అక్కడ వరసలు వచ్చిన బాధే, అన్నిటికీ బాధే. తర్వాత ఒక నెల 20 రోజులకి ఇలాగ వస్తారు. వాళ్ళకి అదృష్టం ఉంటేనే చేపలు, లేదంటే ఒట్టి వాళ్ళ పట్టుకుని వస్తారు బయటికి. ఇక్కడ ఇంట్లో అంత ఇబ్బంది పడుతుంటాం పిల్లలు చదివించడానికి దేనికైనా. అలాగని మేము ఆడవాళ్ళం బయటకు వెళ్ళడానికి మాకు ఏదో ఊరెళ్ళి మేము చేపలు కొనుక్కు వెళ్ళడం అవుతుంది.
అదే మాకంటూ ఊర్లోని ఒక మినీ జెట్టి లాంటిది జట్నీ లాంటిది ఉంటే అన్ని బోట్లు ఇక్కడికి వస్తాయి కాబట్టి మా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, ఇక్కడే పోటాడుకుంటాము. అందు గురించి కొంచెం కనకరించి మాకంటూ ఒక జట్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయండి కోరుకుంటున్నాము. మగవాళ్ళు వెళ్తున్నారు అయ్యా, వెళ్ళిన తర్వాత అక్కడ అదృష్టం బాగుంటే ఇంటికి వస్తున్నారు, లేదంటే అక్కడ ఏమైనా సరే మేము వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోతుంది, చివరి చూపులు కూడా చూసుకోలేకపోతున్నాము. దాని గురించి కూడా కొంచెం ఆలోచించి మాకంటూ మా మత్స్యకారులకి మీరంటూ ఒక ఏర్పాటు చేయండి, ఏదైనా సరే మా బ్రతకడానికి. అదే మేము కోరుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఏ గాడిద గుట్టు చేయడం లేదు, వచ్చి ఓట్లేసి నిలిపోవాలి అంతే. తెచ్చి కొలగండి, ఏదై పెట్టింది యాగం మా ఊరికి రాదు. ఊరు వాన వస్తే ఇళ్లలోడికి నీరు వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు అయ్యి ఇంటికి ఒక ఇస్తాలని చూస్తున్నాము. ఎమ్మెల్యే పట్టించుకోడు, ప్రెసిడెంట్ పట్టించుకోడు. ఎక్కడికి వెళ్ళాక రాతలే మిగిలిపోయావు గాని మా ఊరికి ఇల్లు రాలేదు. మేము వెనక బతకాల మా తర్వాత పంచము. మేము ఎక్కడికి వెళ్ళపోతే ఆడవాళ్ళు రెయ్యనక పొగులను కష్టపడిపోతే మా పడిపిల్లు ఎండవు. ఒక రెండు గంటల రాత్రి అవడానికి వెళ్ళపోతే మా బతుకు తెరువు లేదు. మీకు ఉద్యోగాలు మీ నెల వచ్చినట్టు 60,000, 70,000, 80,000 మీ పిల్లలు కొట్టుకొని మీరు ఆపి బతకదన్నాడు. మామ ఒక రోజు వెళ్ళపోతే మా కడుపు పంటలు చల్లారు. మా ఊరు ఎక్కడ ఉన్నదో అనేదో మీ గవర్నమెంట్ కి నెక్కలేదు. అన్ని ఊళ్ళకి ఏదో వస్తే మా ఊరికి ఆకికి వస్తుంది. నాకు 65 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ ఇవ్వరు. మేము వెనక బతకాల.